హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీపూస్ డైరీ. సో మీరందరూ ఎలా ఉన్నారండి? సో నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు అనమాట చక్కగా అరిసెలు ప్రోగ్రామ్ అనేది పెట్టేసుకున్నాము. సో అరిసెలు అంటేనే పెద్ద పని అంటారు కదా. సో మేమైతే 2 కిలోలు అరిసెలు చేద్దామని ఫిక్స్ అయింది అనమాట. సో రాత్రి 2 కిలోల బియ్యం అత్తయ్య నానబెట్టేశారు బియ్యాన్ని. సో అది మేము చేసే టైంకి మెత్తగా ఆడించాలి కదా. సో చక్కగా మర్ర ఆడించి తీసుకొచ్చారు ఆయన. సో తడిగానే ఉండాలి. సో ఇంకా బెల్లం అనేది పొయ్యి మీద పెట్టేసాము. కొంచెం వాటర్ పోసేసి 2 కిలోల బెల్లం అనమాట. సో గట్టి బెల్లమే. చక్కగా ఇది ముదురు పాకం వచ్చే వరకు మనం కలుపుకుంటూ ఉండాలి మధ్యలో. సో కొంచెం ఒక పళ్ళెంలో ప్లేట్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని పెట్టుకుంటే సో మనం ఆ పాకం ముదురు పడిందా లేదా అనేది మనం చెక్ చేసుకోవడానికి అదొక టిప్ అనమాట. సో చూసారా? సో కొంచెం షుగర్ ఏ స్వీట్లో అయినా పంచదార వేస్తే మనకి మంచిగా ఉంటుందని సో కొంచెం షుగర్ అనేది యాడ్ చేసాము. సో చూడండి, పాకం ఇంకా అవ్వలేదు. సో ఊరికే చెక్ చేయడానికి దాని కన్సిస్టెన్సీ ఎంతవరకు వచ్చిందనేది చూడడానికి. సో అలా చెక్ చేసుకుంటూ ఉంటాము. సో నిలవట్లేదు చూసారా? సో ఇంకొంచెం ఉడికాక ముదురు పాకం వస్తుంది. సో కలుపుకుంటూ ఉండాలి. మా ఆశు గారు కూడా సో హేషిని అయితే పడుకోబెట్టేసండి. సో ఆశు అయితే వెళ్ళిన అనమాట. సో 3ంటికి మొదలెట్టాము. సో 4-5 గంటల అయిపోయిందనమాట. సో అలా మనకి ముదురు పాకం ఉండపాకం వచ్చే వరకు ఉంచుకున్నాక సో తడిపిండి అలా కలుపుకుంటూ వేసుకుంటూ ఇంకా కలుపుకుంటూ ఉండాలి. ఒకే సైడ్ అలా బాగా తిప్పుతూ ఉండాలన్నమాట. చూడండి, ఇలా గట్టిగా అవుతూ ఉంటుంది. సో అప్పుడు దాకా పిండి వేస్తూ ఉండాలన్నమాట. సో ఆ తర్వాత నూనె కూడా వేడి చేసుకుంటున్నాము. సో ఇలాంటి షీట్స్ ఉంటాయి కదండి, రవ్వ తీసిన షీట్స్ కానీ ఇలా అరిటాకులతో మీద కానీ ఆయిల్ వేసి అప్లై చేసుకొని చక్కగా వేసుకోవాలి. సో ఈరోజు ఏంటో అరిటాకుల కన్నా మనకి ఇలా షీట్స్ మీద బాగా వచ్చింది. సో ఒకటి మామూలుగా దేవుడికొని వేసేద్దాము. సో కొంచెం ఫస్ట్ది వేగిన వెంటనే మనం అలా పోయి పక్కన చూసారా ఎలా పెట్టారో సో అలా పెట్టుకోవాలన్నమాట. సో దిష్టి లేకుండా తీసి అలా పెడతారు. సో ఇదిగోండి, వాళ్ళు వేగుతూ ఉన్నాయి. దాన్ని బాగా గట్టిగా ఉత్తుకుని సో పక్కకు తీసేస్తూ ఉన్నారు. చూసారా, అరిసెలు ఆల్మోస్ట్ అయిపోయినాయండి. సో అన్నీ ఒత్తేసుకున్నాక ఇలా అంతా చూసారా, ఇటువైపు చూడండి, గిన్నెలో మామగారు అదంతా తుడిచేసి నీళ్ళు ఎక్కువ పోసేసి ఇలా తుడుస్తున్నారనమాట. దాన్ని పోలట్టు అంటారంట. సో అది వేసుకుని తినాలి లాస్ట్లో అరిసెలు చేసిన వాళ్ళు. సో ఈ జంతువులు కూడా చేసుకున్నాము. ఒక చిన్న శనగపిండి కప్పే ఉంది. అందులో ఒక 3 వంతులు బియ్యం పిండి కూడా వేసి కొంచెం ఉప్పు కారం కూడా వేసి కొంచెం వేడి నూనె కూడా వేసుకొని ఇలా ఒత్తేసుకుంటున్నాము పిల్లలు తింటారని. సో అలాగే రెడీమేడ్ సమోసాలు ఉంటాయి కదండి. సో అవి కూడా ఉన్నాయన్నమాట. సో ఈయన వచ్చారు, ఇంకా స్నాక్స్ లాగా ఉంటుందని సాయంత్రానికి అలా వేసేసుకున్నాము. ఇదండి అరిసెలు స్టోరీ. నచ్చితే లైక్ చేయండి.